నమస్తే, మీ పేరు? నా పేరు నారాయణ అండి. మీ పేరండి? నా పేరు వెంకటరత్నం అండి. ఓకే, కడతాలు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఈ రోజుకి 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతుంది. ఓకే, సో అన్నప్రసాదాలు ఇక్కడ ఎలా ఉన్నాయి? ఎలాగున్నాయంటే మరి చెప్పలేము. మనం తింటుంటే నోటి నుంచి ఆవిరి తోటి ఎలాగ ఊరిపోతుంది. ఇంకా అంత అమృత ఆహారం అంటే మరి ఇంకా చెప్పవసరం లేదు. మీకు ఎలా ఉంది ఈరోజు అన్నప్రసాదం? చాలా బాగున్నాయండి, కానీ చాలా కష్టపడి ఇక్కడ అంటే వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు చూసి చాలా ఎక్కువ నేర్చుకోవాలి. నైట్ 12, 11 అయినా కూడా మేము వస్తే అలా రెడీగా వెయిట్ చేస్తానంటే వాళ్ళకి చాలా కృతజ్ఞత తెలియజేసుకున్నాం. చాలా చాలా థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? ఆదిలక్ష్మి అండి. మీ పేరండి? పద్మలత అండి. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు కడతాలకి? మాది అనకాపల్లి అండి. మా శ్రీకాకుళం అండి. ఓకే, సో ఇక్కడ అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి? అన్నప్రసాదం చాలా బాగుందండి. ఇంటి దగ్గరే ఒక మనిషి చేసి పెట్టాలంటే ఆగు ఆగు అంటాము. ఇక్కడ లక్షలు వేల మందిలో మరి భోజనాలు అంటే వేడి వేడిగా అన్నీ టిఫిన్కి టిఫిన్, భోజనము రాత్రి మరి అన్నీ అంత చాలా బాగా జరుగుతుందండి. చాలా బాగున్నాయండి. బాత్రూమ్లు ఏంటి, బెడ్లు ఏంటి, స్నానాలు అన్ని, వాటర్ సప్లై కూడా బాగుంటుంది. కోటి కోటి వందనాలు అండి పత్రిసారికి. థ్యాంక్ యూ. నమస్తే, మీ పేర్లు? తాపి అమ్మ. ఓకే, మీ పేరు? మణికుమారి అండి. ఓకే, ఏ ఊరు నుంచి కడతాలకు వచ్చారు? అనకాపల్లి నుంచి వచ్చామండి. మీరు? మేము శ్రీకాకుళం. సో అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగానే ఉన్నాయమ్మా. అంత కష్టపడి పెట్టినందుకు థ్యాంక్స్ చెప్పాలి. మీకు ఎలా ఉంది? పెళ్లి భోజనంలోనైనా ఇలా ఉండవు. చాలా చాలా బాగున్నాయి. వేడి వేడి అన్నాలు, వేడి వేడి కూరలు అన్నీ వేడి వేడిగా చాలా బాగున్నాయి. 100 జనానికి పెట్టడానికి చాలా కష్టపడుతుంది, కానీ ఇంత వేల జనానికి పెడుతున్నారంటే పత్రి సార్కి శతకోటి వందనాలు. థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? నా పేరు చంద్రవతి అండి. ఏ ఊరు నుంచి వచ్చారు? రాజమండ్రి అండి, బిక్కవోలు మండలం అండి మాది. ఓకే, మీదమ్మా ఏ ఊరు? మాది మెట్పెళ్ళి అమ్మ. మేము 3 సంవత్సరాల సేవలకు రాబట్టి ఓకే, ఇంత బ్రహ్మాండమైన భోజనము మనకి ఎక్కడ దొరకలేదు. ఏ గుళ్ళల్లో దొరకలేదు, ఏ సేవలలో దొరకలేదు, తల్లిగారి కుటుంబంలో కూడా దొరకలేదు. ఈ పత్రిజీ భోజనము బ్రహ్మాండమైన భోజనం అమ్మ. అరటిపండు, స్వీట్లు, అన్నము, కర్రీ, పాపడ, బజ్జీ ఎవరికి దగ్గర మనం తినలేనమ్మా. ఈ పత్రిజీ దగ్గరనే నేను తినగలుగుతున్నా. పత్రిజీకు ధన్యవాదాలు. ఈ ప్రియాన్స్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు చెప్పండి అమ్మా, ఎలా ఉన్నాయి అన్నప్రసాదాలు? ఎలా ఉన్నాయి? అన్న చాలా బాగున్నాయండి. ఈ చేసి సేవకులకి, జ్ఞానయోగులకి, పత్రిసార్కి, ఆ ఫ్యామిలీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? వరలక్ష్మి. ఓకే, ఏ ఊరు నుంచి వచ్చారు కడతాలు? నిజామాబాద్. ఓకే, నువ్వు నాన్న, నీ పేరేంటి? నిధి. ఏ ఊరు నుంచి వచ్చారు కడతాలు? వైజాగ్. ఓకే, అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. అవును, ఏం పెట్టారు ఈరోజు స్పెషల్? ఈరోజు స్పెషల్ బనానా కామన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, పొంగల్, స్వీట్ పొంగల్ పెట్టారు. స్వీట్ పొంగల్, అరణె కర్రీ కూడా పెట్టారు. ఓకే, సో ఎన్ని రోజులు అవుతుంది కడతాలు వచ్చి? నేను 6 days అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మీరండి, కడతాలు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 7 days అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? జగదీశ్వర్ అండి. పేల. ఏ ఊరు నుంచి వచ్చారు కడతాలు? అనకాపల్లి నుంచి వచ్చామండి. ఓకే, సో వచ్చి ఎన్ని రోజులు అవుతుంది కడతాలు? స్టార్టింగ్లో వచ్చామండి. అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? లాస్ట్ వరకు ఉంటామండి. అన్నప్రసాదం సూపర్ అండి. అమ్మగారి ఇంటికి పండగకి వెళ్ళి ఎలా తింటాం 10 రోజులను అంత అద్భుతంగా ఉన్నాయండి. అమ్మగారి ఇంటికాడ వండుకొని తినమంటారు, వండుకొని తినండి మీరు, మేము చేయలేమండి. కానీ ఇక్కడ అలా కాదు, వండి పెడుతున్నారు అంతే. గ్రేట్ అండి. ఇంత అద్భుతమైన ఇది ఇచ్చినందుకు పత్రిసారికి శతకోటి వందనాలండి. థ్యాంక్ యూ. హాయ్, నీ పేరు? నూతన్. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ గెలాక్సీ. ఫస్ట్ క్లాస్ చదువుతున్నావా? ఈరోజు లంచ్ చేసావా? ఎలా ఉంది లంచ్? బాగుంది. బాగుందా? నీకు బాగా ఇష్టంగా తిన్నది ఏంటి? బిర్యానీ. వెజ్ బిర్యానీ తిన్నావా? ఓకే, థ్యాంక్ యూ. నీ పేరు నాన్న? సుభాష్. ఓకే, ఏం చదువుతున్నావు? ఎల్కేజీయా? ఓకే, బాల వికాస్కి వెళ్ళావా? ఎలా ఉంది? సూపర్గా ఉందా? ఆడుకున్నావా అక్కడ? ఏం ఆడావు? ఆడుకున్నావు అంతేనా? లేదా? ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? శివాజ్. ఓకే, మీ పేరండి? శ్రీనివాసరావు మేడం. ఓకే, కడతాలు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? మేము ఈ రోజే వచ్చాం మేడం. ఓకే, మీరు? మేము ఈ రోజే వచ్చాం. ఓకే, సో ఇంకేంటండి, ఎలా ఉంది భోజనం ఇక్కడ అన్నప్రసాదాలు? చాలా బాగుంది మేడం. ఓకే,
ఎలా ఉన్నాయి అన్నప్రసాదాలు? ఇది అన్నప్రసాదం కదండి, అమృత ప్రసాదం అన్నమాట. ఇక్కడికి వచ్చి ఈ అమృతం సేవించిన వాళ్ళకి ఈ జన్మ జన్మలుగా ధన్యమే. ఆ అమృత ప్రసాదం స్వీకరించి ఎంతో అనుభూతి ఆనందంతో వెళ్ళటమే ఇక్కడి నుంచి వచ్చి. మేము మచిలీపట్నం నుంచి వచ్చామండి. ఇది 5వ సారి రావటం. అన్నప్రసాదం కానీ మార్నింగ్ టిఫిన్ కానీ ఈవినింగ్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. అన్నప్రసాదం కన్నా అమృత ప్రసాదం అన్నమాట, అంత అద్భుతంగా ఉంటాయి. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? విజయవాడ నుంచి వచ్చాను, రామణి నా పేరు. ఓకే, మీ పేరండి? మరి నా పేరు నాగరాజు, భువనగిరి నుండి వచ్చినాం, కర్నూలు జిల్లా. ఎట్లున్నాయి ఇక్కడ అన్నప్రసాదాలు? అన్ని బాగుండవమ్మా, అన్ని బాగా చేసిండ్రు. ఎలా ఉన్నాయండి అన్నప్రసాదాలు? సూపర్గా ఉన్నాయి, చాలా చాలా అమృతంగా ఉన్నాయండి. ఓకే, సో ఈరోజు ఏం పట్టించారు? ఈరోజు స్వీట్ వడ్డించారు, పలావు కూరలు అన్నీ కూడా చాలా చాలా సూపరు. అమృతం పైలోకాలు ఎట్లా ఉందో తెలియదు కానీ ఈ భూలోకాల మటుకు ఈ కైలాసపురం మటుకు చాలా సూపర్గా చాలా చాలా బాగుంది. పత్రిజ్కి జై, పిఎంస్కి జై. థ్యాంక్ యూ అండి. మల్లప్ప, ఏ ఊరు నుంచి వచ్చారు? కడతాల్, కర్నూలు. ఓకే, మీ పేరండి? నా పేరు లాలాయమ్మ. ఏ ఊరు నుంచి వచ్చారు? కడతాల్, చింతలపల్లి, కొల్లాపూర్ తాలూకా చింతలపల్లి మాది. ఓకే, సో అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి మేడం, బాగున్నాయి అన్నీ, బాగా హెల్త్ ఫుడ్ బాగుంది మేడం. సో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? మా ఈ సంవత్సరం రావడం మేము. సో ఇక్కడ అన్నప్రసాదం ఎలా ఉంది? బాగుందమ్మా. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీలక్ష్మి అండి, ఖమ్మం నుంచి వచ్చామండి. ఓకే, మీ పేరండి? సంతోష్ లక్ష్మి, ఖమ్మం నుండి వచ్చామండి. సో అన్నప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి? అన్నప్రసాదాలు చెప్పడానికి అసలు మాటలు రావు, చాలా అమృతం అండి. అసలు సారు లేకపోయినా కూడా సారు ఉన్నట్లే జరుగుతున్నాయి. ఇటువంటి యజ్ఞాలు, ఇటువంటి యాగాలు ఎక్కడ చూడలేదు మేము. మాకు చాలా ఆనందంగా ఉంది. వసతులు కూడా చాలా బాగున్నాయి, పడుకోవడానికైనా, బాత్రూమ్స్ అయినా, తర్వాత వాష్రూమ్స్ అయినా, ఏవైనా కూడా చెప్పుకుంటే ఎంత సంతోషంగా ఉన్నది. మేము పోయి ఇంకా వేరే వాళ్ళకి కూడా చెప్తాం, ఇంత బాగున్నాయి. అందరూ కూడా భయపడతారు, ఇంత జనంలో ఎట్లున్నాయి, పోగలుగుతామా లేదా అనుకుంటారు. కానీ అంత సౌకర్యాలు చాలా బాగున్నాయి, చాలా సంతోషం మాకు. మేము 3 సంవత్సరాల నుండి వస్తున్నాం, 3 సంవత్సరాలు కూడా చాలా బాగున్నాయండి. మీకు ఎలా ఉన్నాయండి ఇక్కడ అన్నప్రసాదాలు? వసతులు కూడా చాలా బాగున్నాయండి. పోయిన సంవత్సరం కన్నా ఇప్పుడు చలి లేదు, చాలా స్టాండర్డ్గా ఉన్నాయి. మేము ఫ్రీగా ఉంటున్నాము. సేవాదళ వాళ్ళు కూడా సేవ కూడా హార్ట్ఫుల్గా చేస్తున్నాం. ఇక్కడ భోజనాలు కానీ, ఇక్కడ వసతులు కానీ, బాత్రూములు కానీ, అంతా ప్రోగ్రాములు కానీ స్టేజీ మీద చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. కొత్త కొత్త సాధువులు, కొత్త కొత్త స్వామీజీలు వచ్చి చాలా మంచి మంచి మెసేజ్లు ఇస్తున్నారండి. ఇలా ధ్యాన మహాయజ్ఞాలు మనం ఎన్నో జరుపుకోవాలని, అంతటా ధ్యాన ఇలాంటి మెగా పిరమిడ్లు చాలా నిర్మించుకోవాలని మాకు తపనగా ఉన్నదండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాము అండి. ఏ ఊరు నుంచి వచ్చారు? విశాఖపట్నం నుండి వచ్చాను. మీ పేరండి? వరప్రసాద్. ఓకే, ఏ ఊరు నుంచి వచ్చారు? విశాఖపట్నం. సో ఇక్కడ అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. అమ్మ చేతి పోతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఎలా ఉందండి అన్నప్రసాదాలన్నీ? అంతా ధ్యాన ప్రసాదమే, అమృతం. సో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు కడతాలు? గతంలో ఒకసారి వచ్చాను, మళ్ళీ ఇది. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు కడతాలు? నేను 2017 నుంచి వస్తున్నాను, 7 years. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ, మీ పేరు? లక్ష్మి. ఏ ఊరు నుంచి వచ్చారు? బెల్లంపల్లి. మీ పేరు? రాధా, మంచిర్యాల నుండి వచ్చినాం. ఓకే, అన్నప్రసాదం ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మీకు ఎలా ఉంది అన్నప్రసాదం? సూపర్. 21వ తారీఖు వచ్చినాం, వచ్చిన నుండి రోజుకో రోజులు ఇంతమంది జనాలకు ఒక పెళ్ళి అయితేనే 1 కిలో దుక్మ రుద్ది పెడతాం. ఇంతమంది జనాలకు ఇంత బాగా పెడతాను, మంచిగా ఉన్నది, అమృతం లాగా ఉన్నది. పుట్టింటిలాగా వస్తాను ప్రతి సంవత్సరం నుంచి, 5 సంవత్సరాల నుంచి. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? విజయలక్ష్మి. ఏ ఊరు నుంచి వచ్చారు కడతారు? మేము వరంగల్. మీరండి, మీ పేరు? అనసూయమ్మ. ఏ ఊరు నుంచి వచ్చారు? గుంటూరు. ఓకే, అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. బిఎంసి ఛానల్ గురించి చాలా బాగున్నది. ఇక్కడ ప్రోగ్రామ్స్ బాగున్నాయి. రోజు 3 పూటల మంచి అన్నదానం బాగా జరుగుతుంది. టిఫిన్స్, భోజనమైన ఏదైనా బాగా జరుగుతుంది ఇక్కడ. మీకు ఎలా ఉందండి అన్నప్రసాదం? చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను 12 నుంచి వస్తున్నాను. మీ పేరు పాతిమామ కదా? పిఎంసీలో ఉదయం వస్తారుగా. అవును, చెప్పండి. చాలా బాగుందిరా. నేను 12 నుంచి వస్తున్నా. బ్రహ్మాండం అని చెప్పడానికి కూడా అలింకాని పరిస్థితుల్లో ఉన్నాం. అంత ఆనందంగా ఉంది, అంతే. కూడా ఇలా చేసుకోలేము, అలా బాగా చాలా బాగున్నాయి మనం అట్లా. థ్యాంక్ యూ. హాయ్, నీ పేరు?
ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? ఎల్కేజీయా? బాల వికాస్కి వెళ్ళొచ్చావా? వెళ్ళలేదా? ఏ ఈరోజు వెళ్ళిరా, సరేనా? బాగా ఆడుకొని అక్కడ ఏం చెప్పారో అన్ని విశేషాలు తెలుసుకొని నాకు చెప్పాలి రేపు. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. హాయ్, నీ పేరు? నిశాంత్. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? 5th. ఓకే, సో ఇక్కడ ఫుడ్ తిన్నావా? ఎలా ఉంది? ఎక్సలెంట్. ఎక్సలెంటా? ఓకే, బాల వికాస్కి వెళ్ళొచ్చావా? ఎట్లుంది? బాగుంది. ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారు అక్కడ? చాలా మంది అయ్యారు. చాలా మంది అయ్యారా? థ్యాంక్ యూ.